ఒడ్డుపాల నుంచి ఇప్పుడు ఇది ఏదా సాయిపాలెం, ఇది ఒడ్డుపాలెం చెప్పేదనవా. ఇది తూపులి, ఇది తూపులి నుంచి ఒడ్డుపాలెనికి కాలుదారి ఉండేది ఇట్ట ఇట్లుంది కాలుదారి. అప్పుడు నా పిల్లకాయల నుంచి నేను చెప్పేది ఇట్లుంది దారి. ఇప్పుడు 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 ఒడ్డుపాలెం ఇప్పుడు పెద్ద దేవస్థానం ఉందిలాడ. అయ్యాడు అప్పుడు ఒకప్పుడు అది అడవి దేవస్థానం ఉంది, కానీ చెట్లు కరతం చెట్లు మొలిచిపోయి అడవి అయిపోయింది అది. ఇప్పుడు దాన్ని ఇప్పుడు తెరపి చేసేస్తున్నారులే. తెరపినప్పుడు ఇప్పుడు పిల్లకాయలు చేతుకోళ్ళు ఇల్లా ఒకటి చేసాడు, సరే ఇంటికి వెళ్ళొచ్చులే అని చెప్పని 7 గంటలప్పుడు వెళ్ళాడు. యానిచే తూపుల నుంచి ఒడ్డుపాలెం నడిచాలని ఈ కాలు దారిన ఆడప్పుడు అదంతా కర్తం బీడే. అప్పుడు మాకు అప్పుడు సాయిపాలెం మా కైలు ఉండేది ఆడ. సాయిపాలెం తూపి చందన సాయిపాలెం చందన కైలు ఉండేవి మాయి. ఇదిల్లా కొమ్మల దెబ్బ అని ఆ దెబ్బ ఇట్టు ఉండేది మా కైలు. అప్పుడు మా సెంటర్ ఆడ ఉంది, ఆ కొమ్మల దెబ్బ మా సెంటరే మా బలగనే ఉండేది ఆడ. మాకు కూడా తెల్లదోడు పోయింది, 7 గంటలప్పుడు పోయింది. మనకు తెలిసి ఆ బిడ్డ పోయేది. అది ఆ పిల్లకంటే చిన్నవాడు పాపం, ఆ పిల్ల నా పిల్లకంటే ఇంకా చిన్న ఉంటాడు. వెళ్ళొచ్చిన ఇంటికి అని చెప్పని నడిచాడు. నడిచిపోయేటప్పుడు అప్పుడు ఈ తూపులను దాటాడు, మా కైలు దాటాడు. ఇక నా దగ్గర మొత్తం కర్తం అడివే, కర్తం చెట్లే. ఆడ బాగా ముసలా ముసినట్టు ఎదురుడికి ఆడవాళ్ళు బాబు అన్నట్టు. అయ్యా అమ్మ నేను ఒడ్డుపాలెం పోవాలమ్మా, మా అమ్మాళ్ళ కాడికి అన్నాడు. సరే బాబు నేను కూడా వస్తాను. ఆ చెట్లో నుంచి ఆ ముసలి దావున ఒక జలవదా పిల్లలు అయిపోయినా. అప్పుడు అది ఒక ఎరుకాలం. ఇప్పుడు అది అప్పుడు ఒక ఎరుకాలం మదా. ఎరుకాలం అంటే ఇప్పుడు లేదా తెలుగు తీర్లు ఉండేవి, అప్పుడు తెలుగు తేడలే ఉండేది లేదు జనాలకి. అది ఎరుకాలం అనేది. అప్పుడు ఆ బిడ్డ వచ్చినప్పుడు సరే దవ్ ఇటు చేయి పట్టుకున్నట్ట ఆ బిడ్డకి. ఆ బిడ్డను చేయి ఇటు పట్టుకోగానే ఈ కళ్ళు లోపల ఆ బిడ్డకి ఈయన కనిపల్ల. ఇక నా బిడ్డనే తీసుకుని పోతా ఉంది. ఈయన పోయే కొన్ని చెట్లలో తీసుకెళ్ళిపోతుంది తినేదానికి. ఇప్పుడు మొత్తం బెమ్మ దాళం కూడా ఉంది. అప్పుడు అది పాత దాళం కూడా ఉందిలే. ఇప్పుడు బాగా చేసేస్తుండ్రు. ఆ కర్తం పిల్లలు కొట్టేసి ఈ గత దందాన్ని కొట్టేసినాడు. ఇప్పుడు తీసుకెళ్తుంది లోపలికి. తీసుకెళ్ళి బాగా చెట్లలోకి వెళ్ళిపోగానే ఇటు చెట్లు తగిలింది. చెట్లు తగిలింది అన్నమాట. ముండ్లు మనం గీసుకున్నాడు పిల్లడికి. పెదమ్మ ఆడ తీసుకెళ్తాం, నాకు చూపోపలేదు పెదమ్మ. రారా నువ్వు రారా అని పల్లకి పెదమ్మ మళ్ళీ తగిలి ముళ్ళు గీసుకుపోతుంది పెదమ్మకి. అప్పుడు వీళ్ళు గొల్లోళ్ళు మండేసుకొని రాడు పక్కన కైళ్ళు మండి కడుతుండ్రు గొర్రెలోళ్ళు. అప్పుడు వీడికి మళ్ళీ గుచ్చుకొని ముళ్ళు ఎప్పుడు బాగా ఎక్కువ గుచ్చుకొని అప్పుడు అరిచేసాడు పిల్లోడు. ఏమ్మా నాయన ఏందమ్మా నరిచేసాడు. అప్పుడు ఈ గొల్లలు నరిచేసాడు. అప్పుడు వదిలేం చెయ్య. అప్పుడు చెయ్యి ఎప్పుడు అప్పుడు చూపోడికి. అప్పుడు అనవా నడి బీట్లో ఉంటుంది. ఎటు చూసి నీకు దిక్కు దిగిపోయి కర్తం చిట్టు అయిపోయా. ఇక నీకు బతికే అందాడా. అప్పుడు ఆడ చారాలు మళ్ళీ అప్పుడు వీళ్ళు పోయేసి లైట్లు వేసుకుని పోయి అప్పుడు ఆ పిల్లలు తీసుకొచ్చినాడు.